4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, సరిగా ఈ దినాన్న వర్షం విస్తారంగా కురుస్తున్నా నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చిన మా ప్రియులందరి కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. తిరిగి వాక్యం చెప్పడానికి నీ దాసుని బలపరచండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. కేవలం నీ నామ మహిమ కొరకు, మా క్షేమం కోసం ఈ సమయాన్ని మీ పరలోకపు గవినిలో నుండి అనుగ్రహించమని జ్ఞాపం చేస్తున్నాను. మా లోపాలు, మా తప్పిదాలు మా మీదకు శిక్షగా వస్తాయనే సత్యం గుర్తించే కృపను మాకివ్వండి. అక్కడ కూడా మేము విమర్శించే వారంగా కానీ బాధ పెట్టే వారంగా కానీ ఉండకుండా ఆరాధించే వారంగా నీ అంతరంగాన్ని గుర్తించి మా స్వయంకృత అపరాధాన్ని గుర్తించడానికి కూడా సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎలీషా యోర్దాను ఒడ్డున నిలబడ్డాడు. నిలబడినవాడు ఏలియా దేవుడు ఎక్కడా అన్నాడు. దేవుడు ఉన్నాడని ఎలీషాకు తెలీదా? తెలుసు. దేవుడు సర్వశక్తిమంతుడని తెలీదా? తెలుసు. మరి ఈరోజు ఎందుకన్నాడు? ఏదో ఒక రోజు ఏ వ్యక్తి అయినా ఒంటరివాడు కావలసి వస్తుంది. ముందు నడిచేవారు వెళ్ళిపోతారు. వెనకాల ఉన్నవారు ఆ వ్యక్తి మీద ఆధారపడలేరు. తిరిగి తీసుకుపోబడిన వ్యక్తి యొక్క సహవాసాన్ని పొందలేరు. ఆ వ్యక్తి ఏ దేవుని సహవాసంతో ఈ కార్యాలన్నీ చేశాడో అదే దేవుడు నాకు కూడా తోడుగా ఉండాలి, నాతో ఉన్నాడు అనే సత్యాన్ని స్పష్టంగా చెప్పడం కోసం ఈ యోర్దాను దగ్గర ఈ మాట పలికిన సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏలియా దేవుడు ఎక్కడా అన్నప్పుడు, ఏలియా దేవుడు తీర్పును ప్రకటింపచేసినవాడు. ఈ లోకానికి తీర్పులను ఆయన ప్రకటింపచేస్తాడు. ఖచ్చితంగా కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇన్ని తప్పులు చేస్తున్నారు, ఇన్ని పొరపాట్లు చేస్తున్నారు, ఇంత ఘోరమైన అకృత్యాలు చేస్తున్నారు, వీళ్ళకి ఏం జరగటం లేదేంటి అని మనం అనుకుంటాం. కానీ దేవునికి ఒక ఖచ్చితమైన సమయం ఉంది. ఆ సమయం వరకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తాడు. కానీ ఒకానొక దినాన తప్పనిసరిగా ఆ లోకానికి, లోక పరిపాలకులకు ఆయన తీర్పు తీర్చే దేవుడుగా ఉంటాడు. సందేహం లేదు. అదే తీర్పులు రాజుకు ప్రకటింపచేశాడు. ఒకసారి మీరు యెషయా గ్రంథం దగ్గరికి రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. ఇరవై 8-9 వచనాలు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నువ్వు వచ్చున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. ఆయన తన తీర్పుల మార్గం గుండా వచ్చేవాడు. ఒకానొక దినాన్న
ఆయన తీర్పు తీర్చుతాడు ఖచ్చితం. ఆ తీర్పు జరిగినప్పుడు లోకం నీతిని నేర్చుకుంటుంది. దేవుని నీతి ఎలా ఉంటుందో స్పష్టంగా చూస్తారు. ఇందులో సందేహమేం లేదు. ప్రస్తుతానికి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నవాడు, చెలాయిస్తున్నవాడు, అధికారాన్ని వినియోగించుకుని తన ఇష్టానుసారంగా జీవిస్తున్న, తన ఇష్టానుసారంగా చేస్తున్న వ్యక్తిని చూసి కొంతమంది తెలివి తక్కువతనంగా ఒక మాట అంటారు, వీడు ఎట్ట చస్తాడో బ్రదరో అంటారు. కోరకండి. అది నీవు నేను కోరవలసిన మాట కాదు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు, అతనికి అవకాశాలు ఇస్తాడు రక్షించబడడానికి. దాన్ని అతడు కోల్పోతే తీర్పు అతని తల మీదకు వస్తుంది, అంతవరకే. అది చూసి మనం హర్షించకూడదు, తప్పది. ఇది లోకానికి సంబంధించి. మరి దేవుని పిల్లలకు సంబంధించి ఈ రాజు ఏ రాజు? ఇశ్రాయేల్ రాజేగా. మరి ఇతని మీదుగా తీర్పు వచ్చిందిగా. అంటే దేవుని జనాంగాన్ని పరిపాలిస్తున్న వ్యక్తికి కూడా వచ్చింది ఇది. లోకస్తులకు మాత్రమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళకే కాదు, దేవుని పిల్లలై ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారు కూడా ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని మర్చిపోవద్దు. ఎందుకు దాపురిస్తుంది? మనకెందుకు వచ్చింది, లేకపోతే మనకెందుకు ఈ బాధ వచ్చింది, మనకెందుకు ఈ కష్టం వచ్చింది అని మనం అనుకుంటాం. దానికి నేను మీకు ఒక మాట చూపిస్తాను, దయచేసి అన్యథా భావించొద్దు. మీరు 16వ కీర్తన వద్దకు రండి. కీర్తన సంఖ్య 16. కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలు చాలు చాలు. ఇది కారణం. అనేక సార్లు మన మనస్సు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరినో ఆశ్రయించే ప్రమాదం ఉంది. ఎవరి వైపు చూస్తాం మనం. ఈ కారణం చేత విడుదల త్వరగా రాదు. అంత మాత్రమే కాదు, శ్రమ విస్తరించే పరిస్థితి కూడా ఉంది. దేవుడు ఎవరిని తన సాధనంగా వాడుకుంటాడో వేరు, కానీ మన మనసు అలాంటి వారి మీద ఉంచడం, దేవుని కాకుండా వేరొకరిని ఆశ్రయించడం ఈ రాజు చేసిన పని. ఏమని ఆరాధిద్దాం? ప్రభువా, నా శ్రమకు నేను మంచివాణ్ణని, తండ్రి శిక్షించినట్టు నన్ను శిక్షిస్తున్నావని, నిన్ను నేను ఆరాధించాలని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించును అనే మాట హెబ్రీ గ్రంథంలో రాసింది. దయచేసి చూడండి మీరు 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు మర్చిపోయినా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేయడానికి, మాకు జ్ఞాపకం చేయడానికి, నేనున్నాను అని జ్ఞాపకం చేయడానికి నీవు మాకు శ్రమను అనుమతించేవయ్యా. ఆయన ఆరాధన చేయొచ్చు. లోకం గురించి అయితే నీతిని నేర్చుకోవడం కోసం నువ్వు తీర్పు తీర్చే దేవుడు నాయనని ఆరాధించవచ్చు. వ్యక్తిగతంగా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే శ్రమ వద్ద లోకాన్ని బట్టి దేవుని గుణలక్షణం ఒకటి నేర్చుకున్నాం, మనల్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన గుణలక్షణం రెండవది. ఇది నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేయడానికే నువ్వు వీటిని అనుమతించావు ప్రభు అని ఆయన మనం ఆరాధన చేయవచ్చు. ఇది 4వది. 5వది చూడండి. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. రాజుకు ఈ తీర్పును ప్రకటించిన తరువాత వెళ్ళి ఆ దూతలు రాజుతో చెప్పారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నేనున్నానని మర్చిపోయి వేరొకరిని ఆశ్రయించాడా రాజు, కాబట్టి
అతనికి ఇలాంటి తీర్పు వస్తుందని చెప్పాడు అని అంటే, ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి అని అడిగాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అతడు గొంగళి ధరించుకున్నాడు, నడుముకు తోలు దట్టి కట్టుకున్నాడు అనగానే అతడు ఏలియా అని అతను పిలుచుకురండి పోయి అన్నాడు. యాభై మందిని పంపించాడు. అంటే దేనికోసం పంపాడు? ఏలియాని పిలవడానికి ఓ వ్యక్తి సరిపోడా? 50 మందిని పంపాడు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? రాజు కదా, పడక మీద ఉన్న రోషం పోదు, పడక మీద ఉన్న పగ తీర్చుకోవాలనే మనసు పరిపాలకులకు ఉంటుంది. 50 మందిని పంపవలసిన అవసరం లేదు కదా, పంపారు. అప్పటికే ఏలియా కొండ మీద కూర్చుని ఉన్నాడు. చూడండి 9వ వచనం 3వ భాగం. కొండ మీద కూర్చుని ఉండగా, అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి, దైవజనుడా, విన్నావు నువ్వు ఈ మాట? మీరు పాజిటివ్గా ఆలోచిస్తారేమని ఈ వచనం చూపించాను. రాజు దిగి రావాలని ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు పరలోకపు ఆజ్ఞ చెప్పేవేమో, ఇప్పుడు మేం చెప్తున్నాం రాజు ఆజ్ఞ దిగిరా. ఎందుకు? ఏమో మరి, రాజు చావక ముందే నేను చంపుతామేమో. పరిపాలకులు తమ యొక్క జులుమును ప్రదర్శించినప్పుడు కొండ మీద నుంచి 1 ఇంచ్ అయినా కదలకుండా అన్నాడు, నేను దైవజనుడినైతే, ఇది మాట, నేను దైవజనుడినైతే. ఇవాళ క్షమించండి, చాలామంది చిన్న పిల్లలకు కూడా, సేవ చేసే చిన్న పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకు కూడా దైవజనుడు అని ఒక ట్యాగ్ తగిలించడం ప్రారంభమైంది. ఎప్పుడో ప్రారంభమైంది ఇది. స్టేజ్ మీద ఎవరైనా నన్ను దైవజనుడు అంటే నాకు భయం అవుతుంది. మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఫర్ గాడ్, చిన్న మాట కాదు ఇది. నేను దైవజనుడినైతే, నేను దేవునికి చెందిన వాడినైతే, దేవుని కొరకైన వాడినైతే, దేవుని కోసమే బ్రతుకుతున్న వాడినైతే, అది మాట. ఏలియా ఆ అర్ధశతాధిపతి పలికిన మాటకు ప్రత్యుత్తరం ఇస్తూ, నువ్వు దైవజనుడు అన్నావు కదా నన్ను, నేను దైవజనుణ్ణి అయితే ఏం జరగాలి? అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి, అది మాట, నిన్ను నీ 50 మందిని దహించునుగాక అన్నాడు. ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? చెప్పండి, ఎందుకు వచ్చారు వాళ్ళు? దేవుని తీర్పులు పరిపాలకులకే కాదు, ఆ పరిపాలకుల మాట విని దైవ సేవకులను బాధ పెడుతూ తక్కువ చేస్తున్న వారి మీద కూడా దిగి వస్తాయి, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు 51 మంది బూడిదయ్యారు అక్కడ. మళ్ళా రెండవసారి పంపాడు, రెండో వ్యక్తి కూడా అలాగే అన్నాడు. ఆ 51 కూడా పోయారు. మొత్తం ఎంతమంది? సంఖ్య 102, 102 మంది పోయారు. రాజుకి లేవలేడుగా, తాను వెళ్ళలేడు. మూడో మారు మరలా ఇంకొక వ్యక్తిని పంపించాడు. మళ్ళీ 50 + 1 ఇచ్చి పంపించాడు. అతడు వచ్చాడు, వచ్చి మోకాళ్ళున్నాడు. మోకాళ్ళుని
ఇలా అన్నాడు, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమని మనవి చేయగా. చెప్పండి, ఇప్పుడు ఏమొచ్చింది? వచ్చిన వారికి నీతి నేర్పాయా? నేర్పలేదా? దేవుని భయాన్ని నేర్పాయా? నేర్పలేదా? దేవుణ్ణి గౌరవించడం నేర్పించాయా? నేర్పించలేదా? తప్పనిసరిగా నేర్పిస్తాయి. రాళ్ల మీద మోకాళ్ళు ఉన్న అర్ధశతాధిపతి లేదా పంచదశాధిపతి, 5 పదులు అన్నమాట, 50. అప్పుడు ప్రభు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా ప్రభుతో మాట్లాడకముందే ప్రభు ఏలియాతో మాట్లాడాడు. ఈ 2 సార్లు ప్రభు మాట్లాడాలా, 3వసారి మాట్లాడి భయపడొద్దు. ఏలియా అంతరంగంలో ఏముందనమాట? దేవుడెవరు? మనం ఎంత గంభీరంగా ఉన్నా మన భయాలను ఎరిగినవాడు ఆయన. ఏలియా కూడా భయం ఉందన్నమాట. సమూయేలుకు భయం లేదు. నేను సౌలుకు భయపడుతున్నానంటాడు సమూయేలు. భయం ఉంది సమూయేలు. ఏలియాలో భయం ఉన్నది అనే సత్యం దేవుడు చెప్పేటంత వరకు మనకు తెలియదు. దేవుడు అన్నాడు భయపడొద్దని. ఇంతెందుకు, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం గుర్తుందా? ఆ సంగతులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు అబ్రాహామునకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడవద్దు అన్నాడు. అబ్రాము భయపడ్డాడట. 5 రాజుల్ని గెలిచి వచ్చినవాడు ఎందుకు భయపడ్డాడు? ప్రభు చెప్తే కానీ తెలియలే. దేవుడు ఎవరో చెప్పనా? మన భయాలు ఎరిగిన దేవుడు. ప్రభువా, తీర్పులు తీర్చే శక్తిమంతుడైన నీవు మా భయాలను కూడా పట్టించుకునే దేవుడు అయ్యా నువ్వు. యు నో మై ఫియర్స్, యు నో అవర్ ఫియర్స్. మా భయాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. మా భయాలు నీ దృష్టికి మరుక్కావు. నువ్వు మా భయాలను చూస్తున్నవాడివి, గ్రహిస్తున్నవాడివి. మా భయాల విషయంలో పట్టింపు కలిగిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నానైనా అని మనం ఆరాధించబద్ధులమైనాం. వాస్తవానికి దేవుణ్ణి ఏమని ఆరాధించవచ్చు అంటే, ఇక్కడ నాకు 2 వచనాలు దొరికాయి. ఒక వచనం 138వ కీర్తనలో ఉంది. నూట 38 3వ వచనం 2వ భాగం. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించిన వాడివి నీవు, ధైర్యపరిచిన వాడివి నీవు. దేవుడు కూడా భయాల చేత మనిషి చిక్కితే భయాలకు మనిషి బలహీనం అయిపోతాడు. మానసికంగా బలహీనం అవుతాడు, శారీరకంగా కూడా బలహీనం అవుతాడు. భయాలు మనిషిని నెమ్మదిగా ఉండనేవు. భయం లేదు అని చాలామంది చాలా ధైర్యంగా చెప్తారు. నిజంగానేనా? అర్ధరాత్రి పూట ఏదో కాలును కరిసినట్టు అనిపిస్తుంది. చూడండి, గుర్తు చేసుకోండి. నిద్రలో ఉన్న మీరు ఉలిక్కిపడి లేస్తారు. వెంటనే ఏం చేస్తారు?
కొందరైతే గావురు అంటారు, కొందరైతే పెద్ద కేక పెడతారు. ఎందుకని? ధైర్యం కాదు. రాజులు వాళ్ళు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, సైన్యం వారు ఏం చెప్తే అది చేస్తుంది. అందువల్ల దేవుడు ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన కార్యం చేయటం 2 సార్లు కళ్ళారా చూసినా ఇంకా ఏలియా మనసులో భయం ఉంది. దేవుడు త్రాణ పుట్టించి అంటే భయాన్ని పోగొట్టి అనే అర్థం కూడా వస్తుంది. ధైర్యపరిచినవాడు. నాయనా, భయాల మధ్య నన్ను ధైర్యపరిచిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నానయ్యా. ఏలియా దేవుడు ఏలియాను ధైర్యపరిచినవాడు. అంతేకాదు, 2వ తలంపు కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఇది 138 కాదు, 37వ కీర్తన దగ్గరికి రండి. కీర్తన సంఖ్య 37. పదిహేడవ వచనం. భక్తిహీనుల బాహువులు విరవబడును. ఇదే కదా సందర్భం. ఎవరైనా భక్తిహీనుల బాహువులను విరిచేవాడే నీతిమంతులను సంరక్షించేవాడు. ఏలియాను ధైర్యపరిచిన దేవుడు అయ్యా నువ్వు, ఏలియాను సంరక్షించిన దేవుడు అయ్యా నువ్వు. యోర్దాను వద్ద ఎవరు కావాలని కోరుకుంటున్నాడు ఎలీషా? ఏలియా దేవుడు. చాలాసార్లు చాలామంది పరిశుద్ధాత్మల గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఏలియాలో ఉన్న దాంట్లో 2 అంతలు కావాలని ఎలీషా అడిగాడు, నాకు 4 అంతలు ఇవ్వు నాయనా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. 10 అంతలు ఇమ్మని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. నాకు నవ్వు వస్తుంది. ఏలియాని ఎలీషా ఎందుకు అడిగాడు? ఏలియా అన్నాడు, అబ్బాయి అది ఇవ్వడం నా చేతుల్లో లేదు, అయినా ఎందుకు, ఏం చెప్పు. ఎలీషా జవాబేమి ఇవ్వలా. నీ ఆత్మలో 2 అంతల పాడు నాకు ఇవ్వు అన్నాడు. చెప్పునా? అయ్యా, నువ్వు చేసిన పని నా వల్ల కాదు. నీవు నిలబడట్టు నేను నిలబడలేను. నువ్వు ప్రకటించినట్లు నేను ప్రకటించలేను. నువ్వు తీర్పు తీర్చినట్టు నేను తీర్పు తీర్చలేను. పరిశుద్ధాత్ముడు 2 అంతలుగా నన్ను బలపరచకపోతే నీ స్థానంలో నేను పనికిరాను. అందుకు అడిగాడు. అలా కాకుండా తన గొప్పతనం కోసం అడగలేదని జ్ఞాపకం చేసుకోండి. మానవుని ఘనపరచడం కోసం దేవుడు తన ఆత్మను అనుగ్రహించడని కూడా, ఆత్మచేత నింపడని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఘనపరచడం కోసం, దేవుని నామ మహిమ కోసం నీ స్థానంలో నేను నిలబడడానికి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ లార్డ్, నాకు 2 అంతలు కావాలి. అందుకు అడిగాడు. ఏలియాను దేవుడు ధైర్యపరిచాడు. ఏలియా దేవుని మాటకు లోబడి రాజు దగ్గరికి వెళ్ళాడు ధైర్యంగా. ఎవరు సంరక్షించారు? దేవుడే. ఏమని ఆరాధించాలి? ప్రభువా, మా ముందు సమస్యలు యోర్దానులాగా ఉన్నాయి, అందులో త్రోవ ఉందని మాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి కనపడటం లేదు మాకు. అద్దరికి ఒక దినాన నువ్వు చేరుస్తావని మాకు అర్థమవుతుంది, కానీ మాకు కావలసింది నువ్వే. నువ్వు ఏలియా దేవునిగా మాతో ఉంటే మేము అద్దరికి వెళతాం.
నేను మిమ్మల్ని ఆరాధిస్తూ అద్దరికి వస్తాం. ఒకానొక దినాన్న యెహోషువ కాలంలో ఆ యాజకుల పాదాలు యోర్దానుకు తాగ్గానే యోర్దాను రెండుగా చీలింది. ఆ యోర్దాను మధ్యలో మందసం మోస్తూ వాళ్ళు నిలబడ్డారు, అందరూ దాటేటంత వరకు. ఈరోజు నేను అదే యోర్దాను ఒడ్డునున్నాను. ఇప్పుడు నేను నీ స్థానంలో ప్రవక్తగా, నీ సేవకుడైన ఏలియా స్థానంలో ప్రవక్తగా ఉన్నాను. నీవు నాకు తోడుగా లేకపోతే నేనేమీ చేయజాలను. నాకు కావలసింది నీవు నాతో ఉన్నావు అనడానికి రుజువు. ఏలియాతో ఉన్న నీవే నాతో కూడా ఉన్నావు, అది చాలు, నాకు ఇంకేమొద్దు. అందుకనే అంటున్నాను, ఏలియా దేవుడు ఎక్కడా అని. ఏలియాను ధైర్యపరిచిన వాడివి, అంతకి రెండంతల ధైర్యం నాకు కావాలి. ఏలియాను సంరక్షించిన దేవుడు నువ్వు నా దేవుడు, నాకు ఆ సంరక్షణ కావాలి రెండంతలుగా. అందుకే ఏలియా దేవుడు అని నిన్ను అంటున్నాను నేను. ఇది 5వది. 6వది చూడండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడే యోర్దానులో కూడా దారి ఏర్పరిచినవాడు. ఇక్కడ దేవుణ్ణి ఏమని ఆరాధన చేయాలి మనం? మా పితరులతో ఉన్న దేవుడు. మొన్నటి దినం ఒక వ్యక్తి వర్ష ఋతు సూర్యోదయాన్ని గురించి మాట్లాడుతూ పుస్తకాన్ని గురించి, ఆ పుస్తకం చదువుతుంటే ఆనాటి వారితో దేవుడు చేసిన కార్యాలు మర్చిపోలేవు. అవి ఆశ్చర్యకరాలు కదా, వాస్తవం. కానీ అదే దేవుడు మనతో కూడా ఉన్నాడు. కానీ మనం ఆరాధించడం దగ్గర కొరత కలిగి ఉన్నాం. రక్షించబడ్డాం, చాలా సంవత్సరాలైంది. బట్ వీఆర్ నాట్ వర్షిపర్స్. మనం ఆరాధకులం కాదు. ఆయన ఎవరి కోసం వెతుకుతున్నాడో అది నువ్వు నేను కానప్పుడు మన ద్వారా దేవుడు తన కార్యాలు ఎందుకు చేస్తాడో మీరు చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అనే దానికి ఫుట్నోట్లో వెదకుచున్నాడని రాసుంటుంది. స్టిల్ లార్డ్ ఈజ్ చర్చింగ్. ఇప్పటికీ ఆరాధకుల కోసం ఆయన వెతుకుతూనే ఉన్నాడు. యోర్దాను దగ్గర ఓ ఆరాధకుడు ప్రభువుకు దొరికాడు. ఆ ఆరాధకుడు ఎలీషా. అందుకే దేవుడు యోర్దానును యెహోషువ కాలంలోనే కాదు, ఏలియా కాలంలోనే కాదు, ఎలీషా కాలంలో కూడా దాన్ని పాయలు చేశాడు. నేటికి ఆ దేవుడే మన దేవుడు. ఏమని ఆరాధన చేయాలి ఆయనకు మనం?
ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది, చూడండి. మనందరికీ తెలిసిన మాటే, క్రొత్త మాట ఏం కాదు, బహు పరిచయం ఉన్న మాట. మొదటి అధ్యాయం 2:7 చూద్దాం, తర్వాత మొదటి అధ్యాయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఏమని ఆరాధన చేయాలి? అయ్యా, నువ్వు నాకు చాలు, నువ్వు తోడున్న దేవుడు. ఏలియాకు తోడున్నవాడివి, నాకు కూడా తోడున్నావని రుజువు చేశావు. వాస్తవానికి ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశకాండం 1:13 జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదని మీతో చెప్పగా, వినండి, వ్యక్తులను మీరు ఎంపిక చేసుకోండి, జ్ఞాన వివేకాలు కలిగిన వారు అని అంటే, జ్ఞాన వివేకం కలిగి ఉందని ఏలియా అడిగితే ఏలియాకి ఎలీషా పేరు చెప్పింది ఎవరు? ద్వితీయోపదేశకాండంలో మీరు ఎన్నుకోండి అన్నాడు. కానీ ఎలీషా విషయంలో అలా కాదు. వెళ్ళయ్యా, షాపాతు కుమారుడని ఎలీషా ఉన్నాడు కదా, నీకు బదులుగా అతన్ని అభిషేకించు అంటాడు. మనుషులు ఎంపిక చేసిన వ్యక్తి కాదు ఎలీషా, దేవుడు ఎంచుకున్నవాడు, దేవుని చేత ఎంపిక చేయబడినవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏలియా తరువాత, ఏలియా వెళ్ళిపోయిన తరువాత ఒంటరివాడుగా, తాను నడిపించడానికి ముందుకు సరిపోయినవాడుగా దేవుడు అతనికి తోడై ఉన్నాడనే ఓ గొప్ప రుజువును స్పష్టంగా చూపించాడు. ఆరాధించకుండా ఎలా ఉందో? మన నిమిత్తమై శిలువలో తన రక్తాన్ని చిందించి మరణాన్ని ఓడించి, సమాధిని ఓడించి, పాతాళాన్ని ఓడించి, అపవాదిని ఓడించి, మనకు మార్గంగా తానే అయి మరణ పాశాల నుంచి విడిపించి నిత్యరాజ్యానికి తాను మార్గమైనవాడు, పునరుద్ధానుడుగా సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానన్న ఆయన్ను మనం కూడా ఈ రీతిగానే ఆరాధించబద్ధులమై ఉన్నాం. సమస్యల దగ్గర, ఎదురు నిలిచిన యోర్ధాను దగ్గర, ముందున్న పని వద్ద మనం ఆయన ఆరాధించే వారంగా ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆరాధిద్దాం.